హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రిద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసే వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 15 వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు డౌన్ ప్లేస్లో అవుతున్నారు. సో వీళ్ళు పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ జైపూర్లో జరగబోతుంది. మరి యూజువల్ ఇక్కడ చూసుకుంటే కొన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ మనం చూసినాం, అండ్ ఇనిషియల్గా కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా మనం చూసినాం. సో కాబట్టి ఇక్కడ రెండు రకాల పిచ్ అయితే ఉంటుంది. బ్లాక్ సెల్ వికెట్ అయితే కొంచెం లో స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూస్తాం, అదే రెడ్ సెల్ వికెట్ అయితే హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూస్తాం. ఇక్కడ మొత్తం స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 61 మ్యాచెస్లో 22 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 39 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఇక హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 217, హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసేసి 215, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166. సో ఓవర్లో చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్కి కొంచెం హెల్ప్ అయితే ఉంటుంది. ఇక హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 29 మ్యాచెస్లో ఆర్ఆర్ 17 టైమ్స్ గెలిచింది, పీబీకేఎస్ 12 టైమ్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్కే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ సిచ్యువేషన్కి అయితే ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీంలో చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్లో టూ మనీ మార్పులు అయితే కనబడుతున్నాయి. జోఫ్రా ఆర్చర్ అందుబాటులో లేడట, సో ఏమైనా ఆంధ్ర బర్గర్ని చూసే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళకి మఫాగా ఉన్నాడు అండ్ ఫజలక్ ఫారూక్ ఉన్నాడు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే లేన్ ప్రిటోరియస్ని తీసుకొచ్చుకున్నారు, సౌత్ ఆఫ్రికన్ యంగ్స్టర్. అతను కూడా చాలా మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. బట్ అతనికి ఛాన్స్ ఉంటుందా ఉండదు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళ ఓపెనింగ్ వచ్చేసి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా చాలా బీభత్సం అయితే క్రియేట్ చేసి ఇనిషియల్గా చూసుకుంటే చాలా మంచిగా రాణిస్తున్నారు. బట్ వైభవ్ సూర్యవంశీ ఒక్క మ్యాచ్లోనే మంచిగా రాణించిండు, 100 కొట్టిండు. బట్ తర్వాత 2 ఇన్నింగ్స్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరి సంజు శాంసన్ అప్డేట్ ఏంటంటే సంజు శాంసన్ మేబీ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది అంటున్నారు. బట్ చూడాలి మరి మ్యాచ్ టైం వరకు ఏ విధంగా ఉంటుంది అన్నది. బట్ ఓవరాల్ చూసుకుంటే చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత రియాన్ పరాగ్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక చాలా బెటర్ రాణించిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక తర్వాత వీళ్ళకి హెట్మేర్ ఉన్నాడు అండ్ ధ్రువ్ జురుల్ ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరైతే ఈ సీజన్లో చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మరి గెలవాల్సిన మ్యాచెస్ అన్నీ కూడా ఓడిపోయిళ్ళు. మెయిన్ రీజన్ వచ్చేసి ఫినిషర్స్ వీళ్ళు రాణించకపోవడమే అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత శుభం దుబే ఉన్నాడు. శుభం దుబే దగ్గర నుంచి కూడా అంత మంచి నాక్స్ అయితే కడవలేవు. ఇక బౌలింగ్లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ ప్లేస్లో నాంద్ర బర్గర్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక స్పిన్లో చూసుకుంటే వనిందు అసరంగా మహేష్ దీక్షిత్ ఉన్నారు. ఓవర్లో చూసుకుంటే బౌలింగ్ యూనిట్ అనేది కొంచెం మనకి అంత బెటర్గా మనకైతే కనబడలేదు సీజన్లో. ఇక ఈ మ్యాచ్లో మరి వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. ఇక నెంబర్ 2 అక్కడ మనం చూసుకుంటే ప్రిటోరియస్ ఆడిస్తారా లేదంటే కునాల్ సింగ్ రాథోర్ ఆడిస్తారా. ఒకవేళ సంజు శాంసన్ ఫిట్ అయితే సంజు శాంసన్ నెంబర్ 3 అయితే ఆడతాడు. ఇక 4లో రియాన్ పరాగ్, 5లో ధ్రువ్ జురల్, 6లో హెట్మేర్, 7లో వనిందు అసరంగా, 8లో జోఫ్రా ఆర్చర్, 6 నాంద్ర బర్గరు. ఇక 9లో మహేష్ దీక్షిత్, 10లో ఉద్వీర్ సింగ్ చారకు, 11లో తుషార్ దేశపాండే. ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మనం చూసుకుంటే శుభం దుబే. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళైతే చాలా పటిష్టంగా కనబడుతున్నారు. ఓపెనర్స్ కానీ, ఇక తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ, బౌలింగ్లో చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ కానీ, స్పిన్ బౌలర్స్ కానీ కంప్లీట్ టీమ్గా మనకైతే కనబడుతుంది. ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా మంచి రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు కన్సిస్టెంట్గా. అటు చూసుకుంటే ప్రియాంశ్ ఆరా కానీ, ప్రభు సిమ్రన్ సింగ్ కానీ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెంబర్ 3లో చాలా సాలిడ్ అయితే ఇస్తున్నారు. అక్కడ కెప్టెన్ శ్రేయస్ అయ్యారు, సిచ్యువేషన్ తగ్గట్టే ఆడుతున్నాడు. అగ్రెసివ్ ఆడుతున్నాడు అండ్ కొంచెం వికెట్ పడితే నెమ్మదిగా ఆడుతున్నాడు. సో కంప్లీట్గా చూసుకుంటే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడుతుంది శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. అండ్ స్ట్రైక్ రేట్ కూడా ఈ సీజన్ అయితే చాలా బెటర్గా కనబడుతుంది. అండ్ షార్ట్ బాల్ కూడా మంచిగా అటాక్ అయితే చేస్తున్నాడు. ఇంకా తర్వాత వీళ్ళకి జోస్ ఇంగ్లీష్ కూడా మంచి క్యామెరాస్ అయితే ఆడుతున్నాడు. బట్ ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా ఇతని దగ్గర నుంచి అయితే రాలేదు. ఇక తర్వాత వీళ్ళకి నేహల్ వాదేర్ ఉన్నాడు. నేహల్ వాదేర్ కూడా ఒక మ్యాచ్లో మంచి రాణించిండు ఎల్ఎస్జీకి ఎగ్నెస్ట్గా. మరి ఇతని దగ్గర నుంచి కూడా పెద్ద నాకైతే రాలేదు. ఇక తర్వాత వీళ్ళకి చూసుకుంటే
లాస్ట్ నెంబర్ 9 వీళ్ళకైతే బ్యాటింగ్ ఉంది. నెంబర్ 9లో మార్క్ ఎన్సన్ అయితే వస్తున్నాడు. అంతకన్నా ముందు వీళ్ళకి అక్కడ చూసుకుంటే శశాంక్ సింగ్ ఉన్నాడు, మార్కో స్టోయిన్ ఇస్తున్నాడు. సో ఓవర్లో చూసుకుంటే బ్యాటింగ్ అనేది చాలా డీప్గా మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. మార్కో ఎన్సన్ అండ్ హర్షదీప్ సింగ్ ఇనిషియల్ వేస్తారు. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే అజ్మతుల్ ఒమర్జై ఉన్నాడు. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడ చూసుకుంటే చాహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్. సో ఓవర్లో చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళైతే చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నాడు. ఇక మెయిన్గా అక్కడ చూసుకుంటే మరి కొత్త ప్లేయర్స్ వచ్చి అక్కడ వీళ్ళకి కైల్ జెమిసన్ తీసుకున్నారు. సో మరి అతనికి ఛాన్స్ ఇస్తారన్నది కూడా చూడాలి. లోకి ఫర్గసన్ ప్లేస్లో అతనైతే తీసుకున్నారు. ఇక వీరి యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆరు ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక 3లో శ్రేయస్ అయ్యర్, 4లో నెహల్ వాద్రా, 5లో జోస్ ఇంగ్లీష్, 6లో మార్కో స్టోయినిస్, 7లో శశాంక్ సింగ్, 8లో అజ్మతుల్ ఒమర్జై, 9లో మార్కో ఎన్సన్, 10లో హర్షదీప్ సింగ్, 11లో విజయ్ చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రార్, 6 వైశాఖ్ విజయ్ కుమార్. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మరి ఏ విధంగా ఆడుతున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ నథింగ్ టు లూజు, ప్రెజర్ అయితే ఖచ్చితంగా తక్కువైతే ఉంటుంది. బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీ అనేది. బట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్లో అయితే ఉన్నారు. సో కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఇంపార్టెంటే. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ మనం ఇంతమంది చెప్పుకున్నాం, వీళ్ళకి కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.